నాలో ఉన్న ఆప్టిమిజం మొత్తాన్ని వాడి ఫస్ట్ హాఫ్ వరకు అయితే మేనేజ్ చేశానండి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కష్టమే. ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఒకటి రాయాలి కదండీ సినిమా అన్న తర్వాత. స్క్రిప్ట్ రాయాలి కదా! స్క్రిప్ట్ రాయకుండా కెమెరా ఆన్ చేసి, "బాబు గారు మీరు కొట్టండి. మీరు కొట్టండి బాబు గారు. మిగతాది నేను చూసుకుంటా. మీరు కొట్టండి" అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సినిమా అంతా అర్థం పర్థం లేని ఫైట్‌లతో నింపేస్తారేంటండి? బేసిక్‌గా నేను ఈ వీడియోలో హేట్ స్ప్రెడ్ చేయడానికి రాలేదు భయ్యా. నాకు తెలుసు మహేష్ బాబు గారు చాలా పెద్ద సీనియర్ హీరో, త్రివిక్రమ్ గారు పెద్ద డైరెక్టరే. వాళ్ళ మీద సినిమా బాలేదు అని ఒక కామెంట్ చేస్తే జనాలు కొంచెం నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారు నా మీద అని నాకు తెలుసు. కానీ సినిమా మాత్రం మీ పేషెన్స్ లెవెల్స్‌ని భయంకరంగా టెస్ట్ చేస్తది. నిజం చెప్పాలంటే మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. నా క్లోజ్ సర్కిల్‌లో ఉండోళ్ళకి తెలుసు. నేను త్రివిక్రమ్ గారికి ఒక రకమైన భక్తుడిననమాట. 'అ.ఆ' సినిమాలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇచ్చిన స్పీచ్‌కి ఇప్పటికీ నా మైండ్ బ్లో అవుతూనే ఉంటది. ఎప్పుడైనా నేను లో ఫీల్ అవుతున్నప్పుడు ఆ స్పీచ్ పెట్టుకొని వింటా. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీస్తున్నా అంటే, ఈ సినిమాకెళ్ళే బదులు యూట్యూబ్‌లో ఆ స్పీచ్ పెట్టుకోండి, టచ్ చేస్తాడు. 'గుంటూరు కారం' మాత్రం డెడ్ ఫ్లాట్ భయ్యా. వెరీ వెరీ ఫ్లాట్. ఇంకా స్పాయిలర్ లేకుండా ప్లాట్‌లోకి వచ్చేయాలంటే వెరీ థిన్ లైన్ అండి. గుంటూరులో రమణగాడు మిర్చి యాడ్స్ చూసుకుంటూ ఉంటాడు. వాడి ఫ్యామిలీలో జరుగుతున్న ఇంటర్నల్ క్లాష్ అంతే. అంతకు మించి ఒక్క పాయింట్ చెప్పినా కానీ మీకు స్టోరీ అర్థమైపోవడం ఏంటి, సినిమా మొదటి నుంచి చివరి దాకా మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమాలు తీసినవే ఎన్నిసార్లు తీశారు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చూడలేదండి. ఆ చూసాం, అజ్ఞాతవాసి చూసాం, అత్తారింటి దారేది చూసాం. చాలా వీటినే కలిపి మిక్సీలో వేశారు. అత్తను తీసి అమ్మని పెట్టండి అయిపోయి. పోతే సినిమా ఎంత బ్యాడ్గా ఉందని చెప్తున్నా కానీ మూవీలో కొన్ని పాజిటివ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని త్రివిక్రమ్ మార్క్ కామెడీ సీన్స్ అయితే భలే వర్కౌట్ అయ్యాయి. ఒక్క 2-3 సీన్లు, ఎక్కువ చెప్పను, ఒక్క 2-3 సీన్లో ఆ కలేజా టైమింగ్ గుర్తొచ్చింది నాకైతే. అది కాకుండా ఏం గుర్తురాట్లేదు భయ్యా. శ్రీలీల డ్యాన్స్ బాగుంది. అది కాకుండా బాబు కూడా ఒక 2-3 సాంగ్స్లో కొంచెం మంచి స్టెప్స్ వేసాడు. అఫ్కోర్స్ అవి అప్పటికి ఏరోబిక్ స్టెప్పుల్లో అనిపించినప్పటికీ ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం బాగానే కష్టపడ్డాడని అనిపించింది. అంతేనండి. అంతకు మించి ఇంకెంత ఆలోచిస్తున్నా నాకేం గుర్తురాట్లేదు. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఇందాక చెప్పుకున్నట్టు బేసిక్గా వీళ్ళు స్టోరీ కోసం ఒక లైన్ అనుకున్నారండి. ఆ లైన్కి స్క్రిప్ట్ కరెక్ట్గా రాసుకున్నారు, సీన్ సరిగ్గా రాసుకున్నారని కూడా నేను అనుకోను. ఎందుకంటే అసలు ఆరాంగా సీన్కి సంబంధం లేకుండా ఫట్ లేస్తూ సీన్ల మధ్యలో స్టోరీని ఇరికించి కలిపేసినట్టు ఉంటుంది అనమాట. ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండదు, ఏదో విచిత్రంగా ఉంటుంది. చెప్తున్నా కదా, మనం ఫస్ట్ ఫ్రెష్ మైండ్తో వెళ్తున్నాం కాబట్టి మన టాలరెన్స్ లెవెల్స్ కొంచెం ఉంటాయి. సో 1-2 దగ్గరలో కొంచెం క్రింజ్ అనిపించినప్పటికీ కొన్ని సీన్స్, ఒక 2-3 సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. కొంచెం కామెడీ సీన్లు బాగానే ఉంటాయి కాబట్టి ఓకే పర్లేదులే అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ అసలు మీ పేషెన్సీ లెవెల్స్ని భయంకరంగా టెస్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో కుర్చీ మడత పెట్టి సాంగ్ భయ్యా, యాక్చువల్లీ పాట రిలీజ్ అయినప్పుడు నాకున్న ఒకే ఒక హోప్ ఏంటంటే సిచ్యువేషన్ ఏదో ఉంది, సిచ్యువేషన్ లేకుండా ఇలాంటిది వాడరు, ఖచ్చితంగా అవసరం అయితేనే పెట్టుంటారు అని చెప్పి కొంచెం ఎక్కడో చిన్న హోప్ ఉంది. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం దే జస్ట్ నీడ్ ఎ మీమ్ మెటీరియల్ టు ఎలివేట్ ఆడియన్స్ అట్ దట్ మూమెంట్ అంతే. దానికోసం జస్ట్ ఒక మీమ్ టెంప్లెట్ని వాడుకుని వదిలేశారు. కొన్ని సీన్లు అయితే ఎంత బ్రెయిన్ డెడ్ అనిపిస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ చెప్తాను, స్పాయిలర్ ఏం కాదులేండి. క్లైమాక్స్లో రావు రమేష్ గారు ప్రకాష్ రాజ్ గారికి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకు చెప్పేస్తున్నావు అంకుల్, ఎందుకు ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి. పండగకు వచ్చింది కాబట్టి వర్కౌట్ అయిపోతుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయి, బాబు మళ్ళీ ఇట్టు కొట్టడం తొడగొట్టేస్తారు, మొత్తం హడావిడి జరుగుతుంది. కానీ డీప్ ఇన్సైడ్ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, సినిమా చూసిన ఆడియన్స్కి తెలుసు వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూశారు. సో దీని గురించి మనం సపరేట్గా డిస్కస్ చేయక్కర్లేదు. సో వన్స్ అగైన్ ఎ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హనుమాన్ టీమ్. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కలిసి వస్తుంది. టీజర్ అప్పుడు, ట్రైలర్ అప్పుడు బిల్డ్ అయిన హైప్ కానీ, నార్త్లో 1200 స్క్రీన్స్ ప్లస్ థియేటర్స్ దొరకడం కానీ, సినిమాల్లో 4-5 ఎమోషనల్ అండ్ డివోషనల్ సీన్స్ కరెక్ట్గా పేలడం కానీ, అదే టైంలో కాంపిటీషన్కి వచ్చిన గుంటూరు కారం డివైడ్ టాక్ తీసుకోవడం కానీ, అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హనుమాన్ టీమ్. అండ్ రేపు సైంధవ మూవీ కూడా రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత నా సామిరంగా కూడా రిలీజ్ అవుతుంది. స్టే ట్యూన్ టు ద ఛానల్, అన్ని రివ్యూస్ ఆన్ టైం వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ టు స్టే ట్యూన్ టు దిస్ ఛానల్.